Daily. Taste the Daily. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ డీజీపీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి పేలుడు పదార్థాలు, తుపాకులు, వారి దగ్గర ఉన్నటువంటి బుల్లెట్లను కూడా తెలంగాణ పోలీసులు స్వాధీనపరచుకొని మీడియా సమావేశం నిమిత్తం వాటిని ప్రదర్శనలో ఈ గన్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 40-50 ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి ఇవే ఆయుధాలని ఈ మావోయిస్టులు ఉపయోగించి పోలీసులపైన కాల్పులకు తెగబడతా ఉన్నారనే దానిపై కూడా పోలీసులు దీనిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనకు దృశ్యాల్లో కనబడతా ఉంది. కింది భాగంలో 303 రైఫిల్ సంబంధించినటువంటి వెపన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఎక్కువ పాతకాలంలో సింగిల్ బుల్లెట్ ని యూజ్ చేసి ఈ వెపన్ ని ఉపయోగిస్తూ ఉంటుంటారు. 303 రైఫిల్ వీడియోస్ మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆ 4 గన్స్ కి చెందినటువంటి మ్యాగ్నెట్స్, ఆ వెనకాల ఉన్నటువంటి 9mm 11mm బుల్లెట్స్ కనబడతా ఉన్నాయి. తర్వాత నా కింది భాగంలో G3 రైఫిల్ వెపన్ కనబడతా ఉంది. G3 రైఫిల్, ఆ పక్కన SLR వెపన్ కనబడుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి బుల్లెట్స్, వాటి లోడ్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి క్యాటరేజెస్ అన్నింటినీ కూడా పోలీసులు ప్రదర్శనశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత AK-47 నాకు రైట్ సైడ్ లో కనబడుతుంది. AK-47 ఇది ఎప్పుడు వినడమే తప్ప ప్రత్యక్షంగా ఈ గన్ ఇప్పటి వరకు చూసిందే లేదు. ఆ AK-47 వెపన్ ని పోలీసులు మావోయిస్టుల దగ్గర నుంచి సరెండర్ చేసుకుని ఆ వెపన్ ని మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. AK-47 కి చెందినటువంటి బుల్లెట్స్ వెనకాల TG పోలీస్ పేరుతో నామకరణ చేసి డిజైన్ గా ఏర్పాటు చేశారు. అవి AK-47 కి చెందినటువంటి వెపన్స్. ఆ వెపన్ కి చెందినటువంటి బుల్లెట్ AK-47 ఒక్కసారి ట్రిగర్ నొక్కితే 47 బుల్లెట్లు దాంట్లో నుంచి వెనువెంటుగా శత్రువుల పైన దాడి చేయడానికి ఈజీగా ఉపయోగించేటువంటి వెపన్. ఎక్కువగా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఈ పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు ఉపయోగించేటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి వెపన్ AK-47 రైఫిల్ కూడా చూసాము. ఈ లెఫ్ట్ సైడ్ లో 303 రైఫిల్స్, ఇవి కొంత ఓల్డర్ రైఫిల్స్ అయినప్పటికీ సింగిల్ బుల్లెట్ ని లోడ్ చేసి టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క బుల్లెట్ ని వారిపైన ప్రయోగం చేయడం కోసమే ఈ 303 రైఫిల్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత G3 రైఫిల్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి రైఫిల్ G3 రైఫిల్ తర్వాత నెక్స్ట్ SLR ని ఇటు పోలీసులు గానీ అటు మావోయిస్టులు గానీ AK-47 కంటే ముందు ఎక్కువగా ఉపయోగించేటువంటి వెపన్ SLR వెపన్ ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. AK-47 కి ఉన్నటువంటి సామర్థ్యత ఏ వెపన్ కి ఉండదు అనేది కూడా గతంలో పోలీసులు గానీ మావోయిస్టులు గానీ దాని పనితీరుని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసేది కదా, అందరికి తెలిసినటువంటి విషయం. AK-47 ఒకసారి లోడ్ చేసి అవతల శత్రువు వైపుగా టార్గెట్ గా చేసి ట్రిగర్ నొక్కితే ఒకేసారి 47 బుల్లెట్స్ కంటిన్యూస్ గా వ్యక్తి ఒంట్లోకి దూసుకెళ్లేటువంటి అత్యాధునిక టెక్నాలజీ వెపన్ AK-47. ఆ AK-47 ని కూడా మావోయిస్టుల నుంచి వీళ్ళు స్వాధీనపరచుకొని ఆ వెపన్ ని ప్రస్తుతం మీడియా ముందు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. TG పోలీస్ చెందినటువంటి ఆ డిజైనింగ్ అంతా కూడా AK-47 కి చెందినటువంటి బుల్లెట్స్. ఇవన్నీ ఈ బుల్లెట్స్ తోటే ఎక్కువగా AK-47 ఆపరేట్ చేస్తూ ఉంటారు. మొత్తం 4 వెపన్స్, 303 రైఫిల్, G3 రైఫిల్ 1, SLR రైఫిల్స్ 2, AK-47 రైఫిల్ 1. ఆ వెనక భాగంలో ఉన్నటువంటి అన్ని కూడా బుల్లెట్స్ ఉపయోగించుకోవడం కోసం ఉపయోగించేటువంటి క్యాటరేజెస్ కిందికి భావిస్తారు. బుల్లెట్ లోడింగ్ సిస్టమ్ కోసం వాడేటువంటి ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ కిందికి వాడుతూ ఉంటారు. ఈ బుల్లెట్స్ అన్ని కూడా ఒకటి 9mm కనబడతా ఉంది. ఇవన్నీ కూడా హై రైఫిల్ కి చెందినటువంటి బుల్లెట్స్. ఇవి 9mm 11mm చెందినటువంటి బుల్లెట్స్ అన్ని. ఎక్కడ కూడా పిస్టాల్ కి చెందినటువంటి బుల్లెట్స్ ఇక్కడ 3mm 4mm బుల్లెట్స్ కనిపించట్లేదు. ఓన్లీ హై వెపన్స్ తో ఫైర్ చేయగలిగేటువంటి ఆ బుల్లెట్స్ ని మాత్రమే వీరందరి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 4, 3, 8 వెపన్స్ ని పోలీసులు స్వాధీనపరచుకొని ఆ మావోయిస్టుల దగ్గర నుంచి 8 వెపన్స్ ని స్వాధీనపరచుకొని అది మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఎక్కువగా ఈ వెపన్స్ ఉపయోగిస్తూ ఉంటుంటారు. దీని ద్వారానే కొత్తగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులకు ఈ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వెపన్స్ కూడా ఇవే వాడుతుంటారు. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మొదట 303 రైఫిల్ ని వాళ్ళ చేతికి అందజేసి ఒక్కొక్క సింగిల్ బుల్లెట్ ఎలా లోడ్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఎంత దూరం డిస్టెన్స్ లో దాన్ని ఫైర్ చేయాలి అంటూ కూడా 303 రైఫిల్ ని ముందుగా ట్రైనింగ్ పొందేటువంటి వ్యక్తులకు అధికారులు ఇచ్చేటువంటి గన్ 303 గన్. ఆ తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ పెరిగిన తర్వాత ఈ కాల్చడంలో వాళ్లకు కొంత అనుభవం పెరిగినటువంటి వెంటనే G3 రైఫిల్ ని ఉపయోగించి ఆ తర్వాత వాళ్ళ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఒక కమాండెంట్ గా, ఒక
మావోయిస్ట్ సభ్యుల్లో కమిటీ మెంబర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఉన్నత హోదా పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ వెపన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంటారు. G3 రైఫిల్ తర్వాత SLR వెపన్ వాళ్ళ చేతికి అందజేస్తారు. ఈ SLR వెపన్ తర్వాత వాళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీలో కీలకమైనటువంటి వ్యక్తి, ఆ ఏరియాకంతా కూడా అతనే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్న ఒక వ్యక్తికి మాత్రమే AK-47 రైఫిల్ ఇస్తూ ఉంటారు. AK-47 చాలా పవర్ఫుల్ రైఫిల్, చాలా స్పీడ్గా వ్యక్తులని, శత్రువులని వేటాడి చంపేటువంటి రైఫిల్. ఒక్కసారిగా బుల్లెట్ ట్రిగర్ చేస్తే ఒక్కసారిగా పదుల సంఖ్యలో బుల్లెట్లన్నీ కూడా పటాపట బయటకు వచ్చేసి వ్యక్తులని ఒంట్లోకి దూసుకెళ్లేటువంటి ఏకైక స్పీడ్ మెషిన్ గన్ అంటారు AK-47ని. ఆ AK-47ని కూడా పోలీసులు స్వాధీనపరచుకొని ప్రస్తుతం అవన్నీ కూడా DGP వాళ్ళ అరెస్ట్ తర్వాత ఇవన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కూడా ఎవరైతే అడవులలో ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పోలీసుల ముందు లొంగిపోవాలి. వారిపై ఉన్నటువంటి రివార్డులన్నీ కూడా ప్రభుత్వం వారికి అందజేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇంకా అడవుల్లో జీవించకండి, ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఒక పక్క ఆపరేషన్ కాగర్ సాగుతూ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా తోటి మావోయిస్టు సభ్యులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.